మీరు జగదీష్ని ఇక్కడ ఎమ్మెల్యే గెలిపిస్తే ఇక్కడనే ఉండాడు, నేను మంత్రిని చేస్తానని చెప్పొచ్చారు. నాకు చెప్పలే, అంతకుముందు పబ్లిక్లో చెప్పేసేసిన టక్మని. అంతే చెప్పిన ప్రకారం చేసారు. నిజంగా కూడా నాకు పెద్ద బాధ్యత, అది పెద్ద బార్డెన్. ఎంత అంటే నేను మోయలేనంత. ఎందుకంటే నేను అంతకుముందు పొలిటీషియన్ కాదు, నాకు దాని మీద భ్రమలు లేవు, కళలు లేవు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అంతకుముందు వేరే చేసింది కూడా లేదు. సడన్గా ఎమ్మెల్యే, మంత్రి. ఎమ్మెల్యే కంటే మంత్రిగానే ముందు ప్రమాణ స్వీకారం చేసిన. వాస్తవానికి అందుకే నేను శాఖ మార్చుకున్నాం. నాకు విద్యాశాఖ ఇచ్చారు మొదలు. ముందు హోమ్ మినిస్టర్ చేస్తావా అన్నాడు. అంటే అమ్మో నేను చేయను, దెబ్బలు కొట్టే పని నాకెందుకు, అన్నం పెట్టే పని ఉంటే చెప్పరు కానీ అలా నేను నవ్వుకుంటా. అన్నాక సర్లే ప్రస్తుతం అయితే విద్యాశాఖ ఉండని, అది డైనమిక్ శాఖ, ప్రతిరోజు సంతకాలు పెట్టాలి, అది నా దగ్గర ఉంటే ఇబ్బంది అవుతుంది. సరే కొన్ని రోజులు నువ్వు పెట్టుకో, మళ్ళీ తర్వాత తీసుకుందాం. ఒక 2 నెలల్లో నాకు అర్థమైపోయింది ఎంత ప్రెషర్ ఉండేదంటే, వేలాది మందితో డీల్ చేయాలి, 100 ఇన్స్టిట్యూషన్స్, దానికి ఇండిపెండెంట్గా. నాకు వేలాది మంది విజిటర్సు, ఎందుకంటే రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో పనిచేసి వచ్చినా కాబట్టి మొదటిసారిగా వాళ్ళకి ఆత్మీయుడు అనుకున్న దగ్గరున్ని మంత్రిని అయ్యేసరికి పాపం వాళ్ళకి కూడా చూడాలని తాపత్రయం, ఎక్స్పెక్టేషన్స్. రోజు 2 గంటలు కూడా నిద్రపోయేది కాదు, అంత ఒత్తిడి ఉండే.